ప్రభుత్వం అధికారం రాకముందు నిరుద్యోగుల విషయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందంటూ ఏకంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం చూడవచ్చు. వారు టవర్ క్లాక్ సమీపం నుంచి ర్యాలీగా వెళ్తూ భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యం. మరి ఇటువంటి సిచ్యువేషన్లో వీరు నాయకులు ఏఐవైఎఫ్ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు వారు మాట ఏంటండి? ఈరోజు మీరు ర్యాలీగా ఇది భిక్షాటన చేస్తూ ర్యాలీగా వెళ్తున్నారు, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 18 నెలలు పై గడుస్తూ ఉంది. ఈరోజు బూటక వాగ్దానాలతో గద్దెనెక్కి 18 నెలలు గెలుస్తున్న ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 3 లక్షల పైచిలుకుంటే ఇప్పటి వరకు గతంలో 2017 సంబంధించిన 16,000 డిఎస్సి ఉద్యోగం మినహా ఏ ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటి సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయనేసి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో సభలు నిర్వహించి నిరుద్యోగ భృతిని మేము ఎవరైనా నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నాం, ఇదిగో గత డిసెంబర్లో ఇప్పుడు కూడా ఈ డిసెంబర్లో కూడా అమలు చేస్తామని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం, నిరుద్యోగ సమస్యలు మీరు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి ఈరోజు డిసెంబర్ 27 నుంచి మేము ఆందోళనకి దిగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఈ జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. మీరు ఇచ్చిన హామీలు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలి. అలా చేయకపోతే మేము పెద్ద ఎత్తున నిరుద్యోగులు కలుపుకొని అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. జనవరి 30వ తేదీన చలో క్యాంప్ ఆఫీస్ కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి మీరు నిరుద్యోగులు పడుతున్న ఈ వివక్షతను మానుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన మేము వ్యక్తం చేస్తాం. మీ క్యాంప్ ఆఫీస్ పునాదులు గదించేకి మేము సిద్ధం అవుతున్నాం. ఇప్పటికైనా మీరు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే 4 లక్షలకు సంబంధించిన ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృత్తిని కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 35 పెట్టారు, కాదు 40 ఏళ్ళకి పెట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళుగా నిరుద్యోగులకి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నట్టు పోస్టులు అలాగే ఉన్నాయి. మీరు భర్తీ చేయకపోగా టెంపరరీ అవుట్సోర్సింగ్ విధానాలను తీసుకుని వచ్చి నిరుద్యోగులు గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పర్మనెంట్ చేయాల్సిన వాళ్ళు పూర్తిగా పర్మనెంట్ చేయకపోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. నిరుద్యోగ సమస్యలు పట్టించుకొని గత ప్రభుత్వం ఎలాగైతే ఉందో కనీసం ఆ ప్రభుత్వమైనా ఏడాదికి 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు గడుస్తున్నా కేవలం 16,000 ఉద్యోగం డిఎస్సి తప్పితే ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈరోజు నారా లోకేష్ గారు, టీజే భరత్ గారు, పయ్యాల కేసు గారు ఏం చెప్తున్నారంటే 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ భర్తీ చేసి ఉన్నాం, త్వరలోనే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా ఇస్తా అని చెప్పి గత డిసెంబర్ చెప్పారు. ఈ డిసెంబర్లో నారా లోకేష్ గారు విద్యార్థులతో ముఖాముఖి పెట్టి ఈ ఏడాది ముగిచ్చే లోపల మేము ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎటువంటి వెబ్సైట్లో కూడా ఆ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఇక్కడ ఆనవాళ్ళు కనపడటం లేదు. జాబ్ క్యాలెండర్ సంబంధించింది ఇప్పుడు ఈ డిసెంబర్లోనే విడుదల చేయాలి నోటిఫికేషన్. జనవరికి సంబంధించి పూర్తిగా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా ఆ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎన్నున్నాయో కూడా ఈ శ్వేతపత్రం దాకా విడుదల చేయమంటే ఆ సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనపడడం లేదు. అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంటే ఈ నిరుద్యోగుల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు, ప్రజల సమస్యలు పట్టడం లేదు. కేవలం మీ పరిస్థితి, ఎస్పెషల్లీ నిరుద్యోగుల పరిస్థితులు, మీ ఆవేదన తెలియజేయడానికి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, నారా లోకేష్ని కానీ మీరు కలిసే ప్రయత్నం ఏమైనా చేశారు? కలిసే ప్రయత్నం చేశామండి. నారా లోకేష్ గారే విద్యార్థులతో, యువకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాడు. ముఖ్యంగా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థులు, ఏసీఎఫ్ నాయకులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు కూడా పోరాటం చేశారు ఈ ఏడాదిలో. దానికి సంబంధించి నారా లోకేష్ గారు కొంతమంది విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని ఆయన క్యాంప్ ఆఫీస్కి పిలవడం జరిగింది. పిలిచి ఆయన ఏమన్నారంటే పీపీపీ విధానం వల్ల బడుగిన వర్గాల విద్యార్థులు వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, పేదలు పూర్తిగా వైద్యానికి దూరం అవుతారు. ఈ 17 సంబంధించిన వైద్య కళాశాలలు మీ ప్రైవేటీకరణ చేయననేసి గత ఎన్నికల హామీలో చెప్పారని ఆయన గుర్తు చేస్తే, లేదండి మేము పీపీపీ విధానాన్ని తీసుకువెళ్తాం, ఖచ్చితంగా అమలు చేస్తాం, 30% కావాలంటే రిజర్వేషన్కి మేము అమలు చేసేటట్టుగా మాట్లాడతామని చెప్పారు. అలాగే యువజన సమైక్య నాయకులు నిరుద్యోగ భృతి గురించి అడిగితే, నిరుద్యోగ భృతి అనేది మా పాలసీలో లేదు, మేము మంత్రులతో, ఎమ్మెల్యేలతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం, ఆ జాబ్ మేళాల ద్వారా
మేము మేము వాళ్ళని భర్తీ చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మేము ఏం అడిగామంటే జాబ్ మేళాలు గత సంవత్సరంలో నిర్వహించారు కదా, ఎంతమంది భర్తీ అవుతారంటే ఎవరు నిరుద్యోగులు కూడా ఇక్కడ ప్రైవేటు సంబంధించిన సంస్థలో పనిచేయడానికి వేరే రాష్ట్రాల్లో పనిచేయడానికి ముగ్గు చూపడం లేదని చెప్తున్నాడు. నారా లోకేష్ గారి స్వయంగా యువజన సమైక్య నాయకులతో చెప్పారు. అలాగంటే నిరుద్యోగ సమస్యలు ఆయనకి పూర్తిగా తెలుసు. ఇక్కడే ఉండే నిరుద్యోగులు స్థానికంగా ఉద్యోగాలు కోరుతున్నారనే విషయం కూడా తెలుసు. డిప్యూటీ సీఎం గారు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సంబంధించింది ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు గత ఎన్నికల్లో. ఏమని స్కీమ్ ప్రవేశపెట్టారంటే 10 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చి నియోజకవర్గంలో ఒక 500 మందిని ఎంపిక చేసి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశం చేస్తారు. తద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుస్తాయన్నాయి. మొన్నటికి పవన్ కళ్యాణ్ దాంట్లో ఒక యువకుడు ప్రశ్నిస్తే మేము ఆ పాలసీని మేము ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా అమల్లోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. మేము సబ్ కమిటీలో ఏదైతే ఉపసంఘంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి తద్వారా తీసుకోబోతాను. ఆ చెప్పిన తర్వాత 8 నెలలు గడుస్తూ ఉంది. ఇక్కడికి ఎక్కడ నోరు ఇప్పడంలే. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే నిరుద్యోగులందరూ కూడా మతానికి సంబంధించి మనం హిందూ మతం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరందరూ కూడా హిందూ పరిరక్షణ దానికి జెండా పట్టండి అన్నారు. ఈరోజు గంజాయి నిర్మూలన గురించి ఆయన అడిగితే గంజాయి నిర్మూలనకి ఈగల్ లాంటి సంస్థను పెడతాను, దానికి సంబంధించిన నిరుద్యోగులు భద్రతగా ఉండాలి, పోలీసు వారు దాన్ని స్వయం చేసుకోవడం లేదు, పూర్తిగా లోపించారని ఆయన చెప్తున్నాడు. అంటే ఈ నిరుద్యోగులను పూర్తిగా గంజాయి మత్తుల్లోనూ పూర్తిగా మతం మత్తుల్లోనూ వాళ్ళని అలా డైవర్ట్ చేస్తూ నిరుద్యోగ సమస్యను పక్కదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం మేము సూపర్ 6 పథకంలో ప్రధానమైన అంశం నిరుద్యోగ సంబంధించిన అంశం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలతో పాటు 3,000 భృతి ఇస్తా ఉన్నారు. ఆయన మన సభలో ఏం చెప్తున్నాడు? మేము నిరుద్యోగ భృతి సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి, ప్రజలందరినీ మమ్మల్ని ఆమోదిస్తా అన్నారు. మొన్న సభలో రిలీజ్ అయ్యాడు. ప్రజలు మనల్ని ఆమోదించడం లేదు, మీ ప్రజా సమస్యలు మీరు పట్టడం లేదని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ మేము నిరుద్యోగ సంఘాలుగా అఖిల భారత యువజన సమైక్య నాయకులుగా నిరుద్యోగులుగా మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సంబంధించిన 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం 8 లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదికి పూర్తి చేయాల్సింది. లేదా ఈ ఏడాది 2 ఏళ్ల కాలంలో ఏదైతే 8 లక్షలకు సంబంధించిన నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారో 20 లక్షల మందికి ఖచ్చితంగా అమలు చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేయకపోతే జనవరి 30వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనలు దిగుతున్నాం. నిరుద్యోగులందరినీ కలుపుకొని క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నాం. అంత లోపల నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ మీరు కోరుతున్నటువంటి ఏదైతే నిరుద్యోగ భృతి, ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, ఇటువంటివన్నిటికీ మీరు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఒకవేళ పునరాలోచన చేయకపోతే మీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందా అనేది మా సబ్జెక్ట్ కాదండి. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏదైతే దాదాపు 20 లక్షల మంది ఇవాళ ఒక సర్వే ప్రకారం తేలిన సందర్భాలు ఉన్నాయి. ఆ 20 లక్షల మంది కూడా నిరుద్యోగ భృతి ఇస్తూ ఈ గత 5 ఏళ్ళలో కూడా పరిశ్రమల ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఖాళీలోనో వాటి ద్వారా 20 లక్షల ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా పూర్తి స్థాయిలో భద్రత అన్నీ కూడా భర్తీ చేస్తూ మరి ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఆదుకునే దిశగా మేము పయనిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నారే తప్ప దానికి ఇవాళ అసెంబ్లీ సభ ఇప్పటి వరకు అయినప్పటికీ కూడా ఒక్క సందర్భంలో కూడా ఇవాళ సీఎం గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎక్కడ కూడా ఒక్క సందర్భంలో కూడా నిరుద్యోగుల్ని ఏ రకంగా ఆదుకుంటామని ఒక్క మాట చెప్పిన సందర్భం లేదు. ఇవాళ డైరెక్ట్గా బాబు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో ఎన్నికలు మీరు అధికారంలో రానప్పుడు వాళ్ళ మిమ్మల్ని వాలంటీర్లు పోయి ఏమని అడిగారా అండి? 10,000 మాకు జీతం ఇవ్వమని లేదా మా ఉద్యోగాలు భర్తీ చేయమని. అట్లాంటి హామీలు ఎందుకు ఇవ్వాలి? మీరు ఇవాళ హామీలు ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి కదా. వాళ్ళ హామీలు ఏమయ్యాయి? వాళ్ళ సూపర్ 6 పథకాలతోనే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరూ బాగుపడిపోయాయనే రకంగా మీరు చెప్తున్నారు తప్ప ఈ సూపర్ 6 వల్ల ఇవాళ ఏ యువత కానీ ఏ యువకులు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజల దీన పరిస్థితి కానీ వాళ్ళ రోజు గడిచేటువంటి జీవన విధానాలు కానీ ఎక్కడ కూడా మారిన సందర్భాలు లేవు. ఓటికి 2 ఇవాళ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రకంగా ఉంటే ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఇవాళ కొడుకులు కానీ కూతురు కానీ ఇవాళ ఉద్యోగాలు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పోషించే పరిస్థితి ఉంటే ఇవాళ ఆ ఉద్యోగాలు ఏమయ్యా అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి 3,60,000 ఉద్యోగాలే పూర్తి స్థాయిలో భర్తీ చేయాలా. ఏదైతే 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళని ఆదుకునే దిశగా పయనించకపోతే వాళ్ళ ఏదైతే వాళ్ళ రాష్ట్ర కమిటీ ఏవైపు పిలుస్తుందో ఆ రకంగా మీ క్యాంప్ ఆఫీసులు మీ అసెంబ్లీని కూడా ముట్టడించడానికి ఏవైపు శ్రీకారం చుడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.
మొత్తం మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలో లేని సమయంలో ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విస్మరించారు. కాబట్టి ఈరోజు ఏకంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్తున్నారు. ముఖ్యంగా వీటి మీద మాత్రం ఈ నారా లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు పునరాలోచన చేయకపోతే మాత్రం ఏకంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఏఐవైఎఫ్ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.